హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు @చేసిదే యూట్యూబ్ ఛానల్. ఇవాళ వచ్చేసి మన స్నాక్ ఐటమ్ అటుకుల కట్లెట్. దీనికి కావాల్సిన పదార్థాలు చూసేయండి. తరిగిన పచ్చిమిర్చి, సాల్ట్, తరిగిన ఉల్లిపాయ, బాయిల్డ్ పొటాటోస్, గరం మసాలా, చాట్ మసాలా, తరిగిన కొత్తిమీర, మైదా, జీలకర్ర, అటుకులు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కార్న్ఫ్లేక్స్, కారం, పసుపు. ఇప్పుడు ప్రాసెస్ చూసేయండి. ఫస్ట్ అటుకుల్ని బాగా వాష్ చేసుకొని ఆ తర్వాత ఆ అటుకుల మీద కొంచెం నీళ్లు జల్లేసి మూత పెట్టుకొని పక్కన పెట్టుకొని 5 మినిట్స్ ఉంచుకోండి. ఇప్పుడు 5 మినిట్స్ తర్వాత అటుకుల్ని తీసేసి ఒక బౌల్లో వేసుకొని అందులోనే 2 బిగ్ సైజ్ బంగాళదుంపల్ని ఉడికించుకోండి ఫ్రెండ్స్. చేసేసుకొని ఉడికించిన తర్వాత మొత్తం అంతా దాన్ని మీరు కుదిరితే దాన్ని బాగా స్మాష్ చేసుకోండి. ఇన్ కేస్ మీరు స్మాష్ చేయను అనుకుంటే కనుక తురిమేసుకోండి. బాగా మేక్ షూర్ ఉండలు లేకుండా వేసుకోవాలి. బాగా కలిపేసుకున్న తర్వాత అటుకులు బంగాళదుంప మిశ్రమంని ఇప్పుడు అందులో చిన్న సైజు ఉల్లిపాయని బాగా ఫైన్గా చాప్ చేసి వేసుకోండి. అలానే పచ్చిమిర్చి తురుము 2 పచ్చిమిర్చి తురుము వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. 1 టీ స్పూన్ వేసుకోండి. అలానే 1 టీ స్పూన్ కొత్తిమీర కావాలంటే వేసుకోండి. ఇప్పుడు సాల్ట్ వేసుకోండి, తగినంత చూసి చెక్ చేసుకొని వేసుకోండి. ఆ తర్వాత మనం 1/2 టీ స్పూన్ కారం యాడ్ చేసుకుంటున్నాం. మీకు స్పైసెస్ ఎక్కువ కావాలంటే 1 టీ స్పూన్ వరకు కారం అనేది యాడ్ చేసుకోవచ్చు. ఓకేనా? అలానే 1/2 టీ స్పూన్ చాట్ మసాలా వేసుకోండి. మీకు చాట్ మసాలా కూడా కొంచెం టేస్ట్ ఇంకా కావాలి, స్పైసీగా కావాలి అంటే 1 టీ స్పూన్ వరకు యాడ్ చేసుకోవచ్చు. ఆఫ్టర్ దట్ గరం మసాలా 1/2 టీ స్పూన్ అది కూడా. ఆ తర్వాత చిటికెడు పసుపు వేసుకోండి. ఆ తర్వాత 1/2 టీ స్పూన్ జీరా వేసుకున్నాను. ఇవన్నీ వేసి బాగా కలిపేసుకోవాలి ఫ్రెండ్స్. ఎలా అంటే ఈ మిక్చర్ అంతా ఫుల్ దానికి పట్టేసేలాగా అటుకులకి బంగాళదుంపకి ఈ స్పైసెస్ అన్నీ బాగా కలుపుకోవాలి. కలుపుకొని 10 మినిట్స్ మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. 10 మినిట్స్ తర్వాత ఇప్పుడు తీసుకొని దీన్ని కట్లెట్స్ లాగా చేసుకోవాలి. మళ్ళీ ఒకసారి కలిపేసుకోండి. 10 మినిట్స్ మూత తీసేసిన తర్వాత చిన్న చిన్న కట్లెట్ సైజులో చేసుకోండి. షేప్లో మీకు కట్లెట్స్ ఈ సైజే రావాలి, షేప్లోనే రావాలని ఏం లేదు. మీకు ఏ షేప్ కావాలంటే ఏ సైజులో కావాలంటే అలా మీరు చేసుకోవచ్చు. సో మన దగ్గర ఉన్న ఆ మిక్చర్ అన్నీ కట్లెట్స్ లాగా చేసేసుకొని సేమ్ నేను చూపించినట్టు అలా చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో మనం 2 టేబుల్ స్పూన్ చెల్లించిన మైదా 2 టేబుల్ స్పూన్ తీసుకొని అందులో మనం వాటర్ యాడ్ చేసుకోవాలి. 5 to 6 టేబుల్ స్పూన్ వరకు వాటర్ యాడ్ చేసుకొని బాగా నేను చూపించినట్టు ఉండలు లేకుండా ఇలా కలిపేసుకోండి చేత్తో. స్పూన్తో కలపొద్దు, మ్యాక్సిమం చేత్తోనే కలిపేసుకోండి ఉండలు లేకుండా. ఇప్పుడు మనం తీసుకున్న కట్లెట్స్ని ఇందులో డిప్ చేసుకోండి. ఎన్ని కట్లెట్స్ ఉన్నాయో అవన్నీ సేమ్ అలానే డిప్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు కార్న్ఫ్లేక్స్ అయినా తీసుకోవచ్చు, అలానే రస్క్ పౌడర్ అయినా తీసుకోవచ్చు, బ్రెడ్ పౌడర్ అయినా తీసుకోవచ్చు, ఏదైనా పర్వాలేదు. ఏదైనా సరే 4 స్లైసెస్. కార్న్ఫ్లేక్స్ అయితే మనం అటుకులు ఎంత కప్తో తీసుకున్నామో కార్న్ఫ్లేక్స్ కూడా అదే కప్తో తీసుకొని దీంట్లో మనం డిప్ చేసుకున్న కట్లెట్స్ ఉన్నాయి కదా, చూడండి నేను ఎలా డిప్ చేస్తున్నానో సేమ్ అలానే డిప్ చేయండి. బ్రెడ్ స్లైసెస్ రస్క్ పౌడర్ అయితే 2 అయితే సరిపోతాయి, 4 అయినా పర్వాలేదు. కార్న్ఫ్లేక్స్ అయితే 1 కప్ తీసుకోండి. ఇప్పుడు మనం తీసుకున్న కట్లెట్స్ అన్నీ నేను చూపించినట్టు ఇలా మొత్తం ఆ పౌడర్ లేదా ఆ కార్న్ఫ్లేక్స్ అంతా ఉండలకి పట్టేటట్టు వేసుకొని పొయ్యి మీద ఆయిల్ పెట్టుకోండి ఫ్రెండ్స్. బాగా కాగాక మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంట మనం తీసుకున్న కట్లెట్స్ అన్నీ వేసేసుకొని ఈవెన్గా ఫ్రై చేసుకుంటూ ఉండండి. కలుపుతూ స్లోగా ఫ్రై చేసుకోండి. కొంచెం అది కలర్ చేంజ్ అయ్యే వరకు అలానే ఫ్రై చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? మీడియం సైజ్ ఫ్లేమ్లోనే మనం కంపల్సరీ ఫ్రై చేసుకోవాలి. ఓకేనా? చూడండి నేను ఎలా కలుపుతూ ఫ్రై చేస్తున్నానో మీరు కూడా అలాగే స్లోగా ఈవెన్గా మొత్తం అంతా బ్యాక్ ఫ్రంట్ కలిసేలాగా మొత్తం కలుపుతూ అలా ఈవెన్గా ఫ్రై చేసుకుంటూ ఉండండి. మేక్ షూర్ మంట మీడియం ఫ్లేమ్లోనే ఉండాలి. అప్పుడే లోపల ఉన్నది అంతా మనకి బాగా ఫ్రై అయిపోతుంది, కుక్ అయిపోతుంది. ఓకేనా? ఇప్పుడు అన్నీ తీసేసుకోండి ఫ్రెండ్స్. అయిపోయింది మన క్రిస్పీ అండ్ టేస్టీ అటుకుల కట్లెట్. దీన్ని టొమాటో కెచప్తో తీసుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. చూసారా ఎంత క్రిస్పీగా వచ్చాయో లోపలంతా. థ్యాంక్ యూ. ప్లీజ్ షేర్ మై ఛానల్, సబ్స్క్రైబ్ అండ్ కమెంట్.